రైట్. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. కిరణ్ గారు ఏం చెప్తారు అంటే గతంలో మనం చూసాం అంటే టీడీపీ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే పసుపు కుంకుమ అంటూ కూడా కొన్ని అంటే అప్పటికి మహిళలకు ఏదైనా వాళ్ళ స్వశక్తితో నిలబడాలి, వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించి ఉపయోగంలో ఉండాలనే ఉద్దేశంతో పసుపు కుంకుమ పేరిట 5,000 రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5,000 ఇస్తాము, సో 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము అని అనుకున్నారు. కానీ వెంటనే ఎలక్షన్స్ కోడ్ ఇవి రావడం వల్ల ఒక 5,000 ముట్టాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా పూర్తిగా అభివృద్ధి కాకుండా ఈ విధమైనటువంటి సంక్షేమం లేదంటే నేరుగా డబ్బులు వేస్తున్నానని చెప్పడము, బటన్ నొక్కడము, ఇవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయంటారు? ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు ఇవన్నీ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కోరుకుంటారు, ఈ విధంగా ఫ్రీగా డబ్బులు ఇచ్చేవి కావు. సో ఇవన్నీ అప్పటి మందమే, అప్పటి వరకే ఇవన్నీ చూస్తారు తప్పించి పెద్దగా ఎన్నికల్లో అంత ఉండవు వీటి ప్రభావం అని చెప్తా వస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాటల్లో కూడా అదే వస్తూ ఉంది. సో ఏం చెప్తారు? అవునండి, ఏం లేదు సార్. ముందుగా ప్యానల్ లో ఉన్న సభ్యులకు వెంకటేశ్వర గారికి, అడుసుమూరి శ్రీనివాసరావు గారికి అండ్ దేవరా గారికి, అలానే ఏబిఎన్ వీక్షకులకు శుభ మధ్యాహ్నం అండి. నమస్తే సార్. అయితే సార్ ఇక్కడ మనకి తెలిసిన అంశాలు చాలా ఉన్నాయండి. తెలియని అంశాలు కూడా ఇప్పుడు మీ ద్వారా లేదా శ్రీనివాసరావు గారి ద్వారా చాలా తెలుసుకున్నాం. సార్, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అంటే ఆయన వయసుకి, ఆయన అనుభవానికి, ఆయన రాజకీయ చతురతకి, ఆయన రాజకీయ చాణక్యాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ముందు శిరస్సు వంచి ఒక వేడుకున్నారండి. ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోద్ది, అమరావతిని చంపేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్ర ప్రజలకు చెప్పారు. అలానే అంటే మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, ఆయన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఏదైతే చెప్పారో సేమ్ అదే జరిగిందండి. పోలవరం చంపేస్తాడు, తర్వాత అమరావతిని పసిగుడ్డుగానే నలిమేస్తాడని చెప్పారు. సేమ్ అదే చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ రోజున అమరావతి చంద్రబాబు నాయుడు గారి కళ, అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ. ఆ రోజున ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక రాజ్యాధికారం ఇచ్చిన ప్రజల కోసం ఒక రాజకీయ నాయకుడు తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంతో 33,000 ఎకరాలను తీసుకుని ప్రజలకి ఆ రోజున ఒక సెక్రటరియట్, 4 బిల్డింగ్లు కాదు, అదొక ప్రపంచ శ్రేణి రాజకీయ ఏమంటారు రాజధాని మీకు నిర్మిస్తానని ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. అలానే దానికి అనుగుణంగా ఆయన ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని ఒక మాస్టర్ ప్లాన్ ని సింగపూర్ నుండి తీసుకుని చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నేను మీ లోకల్ వాడినే, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను రాజధాని నాకు సమ్మతమే, 30,000 ఎకరాలు తీసుకోవటం నాకు సమ్మతమే అని చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చి మడమ తిప్పనన్న వ్యక్తి మడమ తిప్పేసి రాష్ట్ర ప్రజలకి ఈ రోజున రాజధాని లేకుండా, అభివృద్ధి లేకుండా, అప్పులు తీసుకొచ్చే సంక్షేమం అని చెప్పి రాష్ట్ర ప్రజల నెత్తి మీదే ఈ రోజున ఎంత భారం మోపుతున్నాడంటే అంత భారం మోపుతున్నాడండి. అలాంటి వ్యక్తి ఈ రోజున డబ్బుతో ఎలక్షన్ లో గెలవాలని చూస్తూ, అంటే సంతలో కనుక పశువులను కొన్నట్టు ఓట్లు కొనుక్కుని రేపు పొద్దున మళ్ళీ రాజ్యాధికారం. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేం చెప్పేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డికి సీఎం అవటం ముఖ్యం. తన కేసుల నుండి కాపాడుకోవటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి కావాలి. కిరణ్ గారు, అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు సిట్టింగులు కావచ్చు, కొత్త ఆశావాహులు కావచ్చు, వైసీపీలో ఒక్కొక్కరు ఎంపీ స్థానానికి 140, 150 కోట్లు, ఎమ్మెల్యే స్థానానికి 80 కోట్లు, 70 కోట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి ఏం ఆశిస్తారు? వాళ్ళు డబ్బు సంపాదన కాకపోతే ప్రజలకు సేవ చేస్తారా? ఈ రోజున సేవ చేయటం అనేది వాళ్ళ బ్లడ్ లో లేదు సార్. వైఎస్ఆర్ సిపి అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి, తన తండ్రి పేరు కూడా పెట్టుకోలేని ఒక అసమర్థుడండి. నిజంగా చెప్పాలంటే, నువ్వు నిజంగా గనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని పెట్టకుండా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టాడంటే ఏంటండి? తన తండ్రిని అగౌరవపరిచాడు, తన తల్లిని గెంటేశాడు, చెల్లిని గెంటేశాడు. నువ్వు అనుకున్న గత ఎన్నికల్లో నువ్వు ఏదైతే అనుకుని నీ కోసం ప్రచారం చేసి నీ కోసం వ్యూహాలు రచించిన వ్యక్తి నిన్ను కాదని ఈ రోజున బయటికి వెళ్ళాడు.
ఓకే, తన సొంత బాబాయ్ కూతురు బయటికి వెళ్ళి నడి రోడ్డు మీద తన అన్న ఇలాంటి వాడని ఢిల్లీ వీధుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. తన బ్లడ్ రిలేషన్, తన తండ్రికి పుట్టిన బిడ్డ ఏదైతే షర్మిల గారు ఉన్నారో ఆవిడ కూడా వీడు దుర్మార్గుడే చెప్పాడు. సార్, ఒక మనిషి గురించి ఇంతకన్నా ఎవరన్నా మాట్లాడతారా? రాష్ట్ర ప్రజలకు తెలుసు, తన ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, తన కోసం వ్యూహాలు రచించిన వ్యక్తికి తెలుసు. ఇంతమందికి తెలిసినా కూడా తనేదో మంచి ధర్మరాజు చక్రవర్తి లాగా దానాలు చేస్తూ పోతే, సార్ ఒకటే చెప్తున్నా, మళ్ళీ అధికారంలోకి వస్తే రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరో శ్రీలంక లాగా గాని లేదా మరొక వెనిజులా లాగా గాని, అక్కడ శ్రీలంకలో సార్ మీకు ఈ రోజున ఇలానే చేసుకుంటూ పోయి ఎవరైతే రాజులు అంటే ఇష్టం వచ్చినట్టు ఇష్ట రీతిలో ప్రజలకు పనిచేసి చివరికి ప్రజల నెత్తి మీద ఒక 2 ఇడ్లీ తినడానికి ఒక 1000 రూపాయలు, ఆల్మోస్ట్ 1000-1500 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి ఉంది సార్ ఈ రోజున. జగన్మోహన్ రెడ్డికి తనకి అవసరంలా, రేపొద్దున రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం పెడతాడు. కానీ అప్పుడు కిరణ్ గారు ఏమంటారు? అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న ఒకే ఒక మాట, అంటే ఇవి తాత్కాలిక భవనాలు అని చెప్పడం. అంటే మీరు అనే ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు దీంట్లో మనం పర్మనెంట్ బిల్డింగ్సే, కానీ ఇప్పటి వరకు దీంట్లో కార్యకలాపాలు కొనసాగించి తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని దాంట్లోకి వెళ్దాం, ఇవి కూడా ఉపయోగంలో ఉంటాయి. కానీ వీళ్ళు వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? ఇదంతా టెంపరీ బిల్డింగ్, తర్వాత కూల్చేస్తారు, సినిమా సెట్టింగ్లు, రాజమౌళి వచ్చాడు, ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. అప్పుడు సార్ జగన్కి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలకి నిజం అదే నిజం అనేటట్టు చేయటంలో ఎంత దిట్ట అంటే అంత దిట్టండి. అంటే ఒక మాయల పకీర్ సార్, రోడ్డు మీద తిరిగే మాయల పకీర్ 4 నిమ్మకాయలు ఒక సాంబ్రాన్ పొగేసుకుని ఎలా తిరుగుతాడో, జగన్మోహన్ రెడ్డి ప్రజల నెత్తి మీద 4 నిమ్మకాయలు సాంబ్రాన్ పొడేసి ప్రజల్ని అలా మాయ చేస్తున్నాడు సార్. అక్కడ సార్ ఒకటి, మనం ఆఖరికి మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవాలన్నా ముందుగా ఒక టెంపరీ హౌస్ వేసుకుంటామండి ఉండటానికి. ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందే తాత్కాలిక భవనాలు అనేది ఎందుకన్నారంటే, రేపొద్దున ప్రపంచ శ్రేణి రాజధాని కట్టినప్పుడు రేపొద్దున ఒక పెద్ద బిల్డింగ్, అంటే రేపు ఆ రోజున 30 ఫ్లోర్లు కట్టినవ్వండి, 40 ఫ్లోర్లు కట్టినవ్వండి, ఆ రోజున కట్టే భవనాల్లోకి మారుద్దాం అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా గ్రాఫిక్స్ అలా చేయటం మా చేత కాదు సార్. మాయ మాటలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాట్లేదు సార్. ఈ రోజు మీరు హైదరాబాద్ చూస్తే కిరణ్ గారు అప్పుడు చెప్పిన గ్రాఫిక్స్ నే అప్పుడు అన్నటువంటి ఏదైతే శ్మశానము, ఎడారి అన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఈయన అన్నటువంటి బటన్లు నొక్కుతున్నారు. వాటి తాకట్లు పెట్టి ఈ రోజున మరి అయ్యే భవనాలని ఎందుకు HDFCకి తాకట్టు పెట్టాడండి? క్లారిటీ లేదండి. అది క్లారిటీ ఇచ్చారు వాళ్ళు, సచివాలయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అంటే అది ఇంకా పెట్టలేదు అన్నట్టుగా ఏదో క్లారిటీ అయితే ఉంది, తెలియదు ఇంకా దానికి సంబంధించి. కానీ ల్యాండ్స్ అయితే పెట్టారు కదా, అమరావతి ల్యాండ్స్. సార్ వాళ్ళు ట్రై చేశారు. ఓకే, అప్పు పుట్టట్లేదు వీళ్ళకి. కాగ్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ఈ ప్రభుత్వాన్ని కనుక అప్పు ఇస్తే తీర్చే పరిస్థితి కూడా లేదు అని. అలానే RBI దగ్గరికి రానివ్వట్లేదు, నరేంద్ర మోడీ దగ్గరికి రానివ్వట్లేదు. ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ అంతకుముందు నిర్మలా సీతారామన్ గారిని రెగ్యులర్ గా కలిసేవాడు, అక్కడ ఆవిడ కూడా 2 మొట్టికాయలు వేసేటప్పటికీ ఈటెళ్లలో పాల్పోని పరిస్థితి. పెట్టాలి అంటే తన తాడేపల్లి ప్యాలెస్ ని పెట్టమనండి, లేదా హైదరాబాద్ లో లోటస్ పాండ్ పెట్టమనండి, పులివెందుల ప్యాలెస్ ని పెట్టి ఒక్కొక్క ప్యాలెస్ 500 కోట్లు చొప్పున తెచ్చుకుని నువ్వు పెడితే నువ్వు ఉండేది ఇంకా అధికారం మా అయితే ఇంకొక 30 రోజులు. అంతేగాని సార్ తర్వాత అంతకు మించి నీకు అధికారం దక్కే కళ, ఎందుకంటే రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వమే, ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఓకే, తర్వాత సార్ ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, ఏది ప్రజలు జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చేటప్పుడు ఏడుపు మొహంతోనూ ఎక్కడో ఒక చావుకి వెళ్ళినట్టు. నిజంగానే సార్, ఆ జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తేనే ఆ చావు కళ ఉట్టిపడుతుంది. అంటే మనిషిలో ఒక నవ్వు కళ ఉండదు. లేదా అంటే ఏదో ఒక విజయం సాధించాను, రాష్ట్రానికి ఒక పరిశ్రమను తీసుకొచ్చాను, 10,000 ఉద్యోగాలు వచ్చానన్న కాన్ఫిడెన్స్ మనిషిలో ఉండదు. ఎప్పుడు ఒక అభద్రతా భావం, లోపల ఎవడేస్తాడా, లేదా అప్పు ఎవడివ్వడా, అప్పు ఎవడిస్తాడా, లేదా నా చెల్లి నన్ను రేపు ఏమి విమర్శిస్తుందా, లేదంటే ఇంకొక చెల్లి నా బాబాయిని చంపానని డైరెక్ట్ గా ప్రజలకు చెప్పేస్తుందా, మీడియాలో ఎన్ని రకాల కథనాలు వస్తున్నాయి, ఏంటి నా పరిస్థితి అని ఒకే ఒక అభద్రతా భావం తప్ప ఒకటిగా సార్ ఆ మనిషికి అసలు రాష్ట్రాన్ని పాలించడమే చేత కాదు. అలాంటిది
సార్ ఇంతవరకు ఒక రాష్ట్రానికి సీఎం ఉండి ఒక జిల్లా కలెక్టర్ తో కానీ లేదంటే ఒక ఐపీఎస్ తో కానీ జిల్లా ఎస్పీలతో కానీ ఏ రోజైనా ఒక సమీక్ష జరిపిన దాఖలాలు ఏ రోజైనా ఉన్నాయండి? 5ంటికి ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్. ఎందుకు సార్ ఇంకా ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కూడా వాడుకుని ఆ, పాలించడం చేత కాకపోతే ఎందుకు సార్ ఆయనకి సీఎం పదవి? ఓకే, ఈ రోజున తన చెల్లె చెప్పింది మీరు ఓటు వేయొద్దు అని. ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఏమైనా కావాలండి? తన కుటుంబ సభ్యులే వాళ్ళు వద్దనుకుంటుంటే రాష్ట్ర ప్రజలు ఇంకా మాకు కావాలని ఏ విధంగా అనుకుంటారండి? ఈ రోజున ఒక్కొక్క మీటింగ్ కి 40-50 కోట్లు ఖర్చు పెడుతూ సిద్ధంకి 1000 కోట్ల పైన పబ్లిసిటీ ఖర్చు పెట్టి ఈ రోజు ప్రతి మీటింగ్ 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. ప్రతి 40 మందికి వాలంటీర్ని పెట్టడం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ ఇవ్వటం, బిర్యానీ ఇవ్వటం, స్నాక్స్ ఇవ్వటం, వాళ్ళకి కార్పొరేట్ స్టైల్ గా అలవాటు చేసి వాళ్ళని మీటింగ్లు తీసుకెళ్లి వాళ్ళకు ఒక కమ్యూనికేటర్ ని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి చేసే అగడాలు అన్ని కాదండి, నిజమే. ఎక్కడ కూడా శస్త్రాలు ఉపయోగించి రేపొద్దున అధికారంలో రావటానికి చూస్తున్నాడు. అవును. అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, తన కేసుల నుండి బయటపడటానికి, తన ఏమంటారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి, జైలు జీవితం మళ్ళీ గడపకుండా ఉండటానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ విన్యాసాలండి. ఇవన్నీ ప్రజలకు తెలుసు సార్. అప్పు పుట్టాలంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం అయితే అప్పు కూడా కాదు కానీ సార్, నేను ఇంకో రాష్ట్ర ప్రజలకు విన్నవించేది ఒకటే సార్. ఈ రోజున డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకుని డూప్లికేట్స్ ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి మీ ఇల్లు గాని, మీ స్థలం గాని, మీ పొలం గాని మీ పేరు మీద ఉండదు. రేపొద్దున వాటి మీద కూడా అప్పు తెచ్చి రేపొద్దున మీ నెత్తి మీద మీరు ఎవరికో ఒక ఎల్లైకో పుల్లైకో అమ్మాలంటే దాని మీద ఎకరానికి 3 నుండి 4 లక్షలు అప్పు ఉందని చెప్తే గాని ఆ అప్పు మీరు పే చేస్తే గాని మీకు ఎన్ఓసి ఇస్తుందండి గవర్నమెంట్. దాని వెనకాల ఒక కథాయి నడుపుతున్నాడు. కొంతమంది ఐఏఎస్ అధికారులు అడ్డం పెట్టుకుని ఒక కథాయి నడుపుతున్నాడు. రైట్ సార్. దయచేసి రాష్ట్ర ప్రజలు మీరు గనక దీన్ని తెలుసుకోకపోతే మీరు సుడిగుండలో కాదు కదా, సముద్రం మధ్యలో సునామీలో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోతారు. దయచేసి గ్రహించండి. ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వద్దు. అది నేను చెప్పటం కాదు, రాష్ట్ర ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చింది. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చెప్పటం కాదండి, ప్రశాంత్ కిషోర్ గెలుపు గుర్రాలు ఎవరు అని తెలుసుకుని ఈ రోజున ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడేమో. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. రాబోయే ఇంకొక 3-4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే ప్రజలు మాత్రం బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారండి. రైట్ సార్. ఒక్కసారి మనోహర్ గారితో జనసేన పార్టీ నుంచి ఉన్నారు. మనోహర్ గారు నమస్తే అండి. రైట్ మనోహర్ గారు, మనం చూస్తా ఉన్నాం 1000 కోట్ల రూపాయలు ఇటు విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను గతంలో కూడా మొత్తం తాకట్టు